రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్లు చెప్పారు. రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రేపటి నుంచి వర్షాలు కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రుతుపవన ద్రోణి ప్రభావంతో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఇవాళ ఒక్కరోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రేపటి నుంచి వర్షాలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో భారీ వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. కొమరంభీం జిల్లాలో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో కెరిమెరి మండలంలో అనారుపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అంగన్వాడీ టీచర్ హాస్పిటల్కు వెళ్లేందుకు వాగు దాటలేక తీవ్ర అవస్థపడ్డారు. వాగుకు భారీగా వరద వస్తుండటంతో టీచర్ను భుజాలపై మోసుకుంటూ వెళ్లి వాగు దాటించి హాస్పిటల్కు తీసుకెళ్లారు. హాస్పిటల్కు వెళ్లలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరారు గ్రామస్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారం రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి దూకుతోంది. దీంతో మానేరు జలాశయం నిండుకుండలా మారింది. పాల్వంచ, కూడవెల్లి వాగులు ఉప్పొంగుతున్నాయి. 2 వాగుల నుంచి మానేరులోకి వరద నీరు చేరుతోంది. 31 అడుగుల సామర్థ్యం ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు పూర్తిగా నిండింది. మానేరు పరవలతో లో లెవెల్ బ్రిడ్జిలకు ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుండటంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. వాగుల ప్రదేశాల్లో 2 వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం కనువిందు చేస్తోంది. పాలసంద్రంలా మారి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ నయాగరా అని పిలుచుకునే బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బొగత జలపాతం వద్ద నీటి ఉధృతి పెరుగుతోంది. వర్షం లేకపోవడంతో పర్యాటకులను బొగత జలపాతానికి అటవీ శాఖ అధికారులు అనుమతిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వరదలకు పంట నీట మునిగింది. రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వరద ప్రవాహక ప్రాంతాలను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే. బ్రిడ్జి దాటి పైకి వస్తుందన్న స్థితిలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని, అంటే అందరూ అధికారులతో, ఇంజనీర్స్తో, టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో ఆ రాత్రి మాట్లాడే వాళ్ళని లేపి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏమైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయితే కూడా దానికి కూడా సంసిద్ధత చేసి కొన్ని హెలికాప్టర్లను కూడా అన్ని రెడీ చేసి మేము గేట్లను వదలడం జరిగింది. చాలా జాగ్రత్తగా గేట్లను వదిలినాం. అయితే అది నా ప్రొఫెషన్, నాకు ప్రజలు అప్పగించినటువంటి బాధ్యతలో భాగంగా నేను చూస్తా. అది నేను చేసినదో గొప్పగా అనుకోవట్లేదు. అది నా యొక్క బాధ్యత. ప్రజలు సురక్షితంగా ఉంచడం నా బాధ్యత. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి డివిజన్ పరిధిలోని ఉపరితల బొగ్గు గనుల్లో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 2 ఉపరితల గనుల్లో 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి.